స్తోత్రాలు. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. దయచేసి ఈ వర్తమానాలు జాగ్రత్తగా మీరు చూసి ఆత్మీయ మేలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఎంతవరకు నీ జ్ఞానంతో నింపి ఈ 1వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నీ ఒక్కొక్కటిగా మేము వివరించుకోవటానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రోజున ఆయన 19-20 వచనాలు మేము ధ్యానం చేస్తుండగా మీ ఆత్మతో జ్ఞానాత్మతో నింపి మీరు వాడుకోనండి. వినువారికి మాటలు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా సహాయం చేయండి. దేవాను తండ్రి ప్రభువా, నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ 19వ వచనాన్ని చదువుదాం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. మరి కనుక ఈ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలో మనము 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకుని ఉన్నటువంటి మాటను గురించి మనము ఈ ప్రకటన గ్రంథంలోని 1వ అధ్యాయంలోనే మనము 16వ వచనంలో చూస్తాం. మళ్ళా ఆ వాక్యాన్ని కూడా చదువుతున్నాను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. మళ్ళా దీని గురించి 13వ వచనంలో చూస్తే, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. 13వ వచనంలోనేమో దీపస్తంభాల గురించి రాశాడు. 16వ వచనంలోనేమో నక్షత్రాల గురించి రాశాడు. 19-20 వచనాల్లో నక్షత్రాలను గుర్చినటువంటి మర్మము, 7 సంఘాలను గుర్చినటువంటి అనగా 7 దీపస్తంభాలను గుర్చినటువంటి మర్మము దీనిలో రాశారు. మరి ఈ విషయాలను రాయమని చెప్పిన వారేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, రాసిన వాడేమో మరి యేసుక్రీస్తు శిష్యుడు అనేటువంటి యోహాను. దీనిలో మనం చూస్తే ఏమంటున్నాడు అని చెప్పానంటే, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గుర్చినటువంటి మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 సంఘములు 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇక్కడ మనము ఈ వాక్యాన్ని మనం వివరించుకుందాం. ఏమంటున్నాడు అని చెప్పారనంటే, చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అని రాసి, అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములను గుర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు.
7 నక్షత్రములు 7 సంఘపు దూతలు. ఇక్కడ దూతలు అని చెప్పి అనగా పరలోక సంబంధమైనటువంటి దూతలు ఉన్నారు, భూలోక సంబంధమైనటువంటి దూతలు కూడా ఉన్నారు. మరి ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు పరలోక దూతల సంగతి తెలుసుకోవాలి. మొట్టమొదట మానవ లోకానికి స్వార్థ ప్రకటించినటువంటి వారు ఎవరు అని చెప్పానంటే దూతలే. మానవ లోకానికి స్వార్థను బోధించినటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పానంటే పరలోకపు దూతలు. తర్వాత రెండవది మానవులకు స్వార్థ ప్రకటించినటువంటి దూతలు కూడా ఉన్నారు. మనకు తెలిసి బైబిల్ గ్రంథంలో చూస్తే మరి మొదటి వ్యక్తి లూసిఫర్. బైబిల్ గ్రంథంలో ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్లో ఉందేమో నాకు తెలియదు, కానీ తెలుగు బైబిల్లో మాత్రము లూసిఫర్ అని చెప్పి అన్నారు. కానీ బైబిల్లో ఆ మాట ఎక్కడ కనబడదు. కానీ ప్రధాన కెరూబు అనే మాట మాత్రం కనబడుతుంది. లూసిఫర్ అనగా ప్రధాన కెరూబు. మరి ఈ ప్రధాన కెరూబు అని చెప్పానంటే దేవుని సముఖంలో 7 ప్రధాన దూతలు ఉన్నారని, మరి వాళ్ళల్లో మరి కొంతమంది దూతలేమో ఎల్లప్పుడూ దేవుని సముఖంలో ఉండి దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఆ స్తుతించే వాళ్ళు కూడా వారు రాత్రింబవళ్ళు లేకపోతే దివారాత్రులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఏమని పాడుతున్నారు అంటే సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంది అని చెప్పానని పాడుతున్నారు. అయితే బైబిల్లో మనకు తెలిసినటువంటి ప్రధాన దూతలు ఎవరంటే మొదటిది మరి లూసిఫరు, రెండవది మికాయేలు, మూడవది గాబ్రియేలు. మరి ఈ 3 దేవదూతల యొక్క పని అనేటటువంటిది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రధాన కెరూబుగా ఉన్నటువంటి దూత, మరి ఆ దూత దేవునికి అత్యంత సమీపముగా దేవుని సముఖంలో ఉండి మరి తనకంటూ ఒక బృందం ఉంది. ఆ బృందం అంతటిని కూడా దేవుని ఎదుట నిలబెట్టి మరి 2 రెక్కలు ప్రతి ఆ ప్రధాన దూతకి. ప్రధాన దూత అంటే బైబిల్లో మనకి యెహెజ్కేలు గ్రంథంలో కానీ లేకపోతే యెషయా గ్రంథంలో కానీ ఏమని రాశారంటే ప్రధాన కెరూబు అనే మాట దగ్గర మహాదూతలు అని చెప్పని రాశారు. రెండో విషయం ఏంటని చెప్పారనంటే షరాబులు కెరూబులు అని చెప్పని రాశారు. మరి ఇలాగ ఉన్నటువంటి వారిలో ప్రధాన మరి దూతగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పానంటే లూసిఫరు. అతనికి ప్రధాన దూత అని చెప్పని పేరు. అతనికి 6 రెక్కలు ఉన్నాయి. మరి బైబిల్లో రాయబడినట్లుగా ప్రతి దూత కూడా 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో పాదాలను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నప్పుడు మరి ఈ ప్రధాన కెరూబుగా ఉన్నటువంటి దేవదూత 2 రెక్కల్ని పైకి లేపి ఆకాశంలోనికి ఒకసారి కిందకి మరి ఇట్లా ఊపినట్లయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి వాయిద్యాలన్నీ కూడా ఆ యొక్క రెక్కల్లో నుంచి మోగాయంట. ఆ వచ్చేటటువంటి వాయిద్యాలకు అనుగుణంగా ఈ దూతలు పాటలు పాడుతూ ఉండేవారు. అయితే వారు ఏం చేశారు అని చెప్పానంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ ప్రధాన కెరూబుగా ఉన్నటువంటి లూసిఫరు అతను మరి తన మనసులో గర్వించాడంటండి. ఏమని గర్వించాడు అని చెప్పానంటే ఒకసారి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో ఒకసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి చూస్తే వాడు ఏమని హెచ్చించుకున్నాడు అని చెప్పానంటే తేజో నక్షత్రమా వేకు చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనులను పడగొట్టి నీవు
నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. చూడండి 13వ వచనం. తన మనసులో ఏమనుకున్నాడంటే, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలమునకెక్కెదను మీదకెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి. చూశారండి, మళ్ళా చదువుతున్నాను. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును. దేవుని నక్షత్రం ఎవరు? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, దావీదు యొక్క వేరు చిగురిని, ఆయన సంతానమును ప్రకాశమానమైనటువంటి వేకు చుక్కనై ఉన్నాను అంటాడు. నేను దావీదు వేరు చిగురిని, సంతానమును ప్రకాశమానమైనటువంటి వేకు చుక్కనై ఉన్నాను అని చెప్పారని యేసుక్రీస్తు ప్రభు వారు యేసుక్రీస్తు శిష్యుడు అనేటువంటి యోహానుకి తెలియజేస్తున్నాడు. తానెవరు అని చెప్పానంటే, నేను దావీదు యొక్క వేరు చిగురిని అని చెప్పని చెప్తున్నాడు. రెండవది దావీదు యొక్క సంతానాన్ని అని చెప్పని చెప్తున్నాడు. మూడవది ఏం చెప్తున్నాడంటే, ప్రకాశమానమైన వేకువ చుక్క. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే కూడా తను తాను హెచ్చించుకోవాలనుకున్నాడు. తర్వాత రెండవది చూస్తే అతను ఇంకేమనుకున్నాడు అంటే, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటాను. తర్వాత ఇంకొక విషయం ఏంటని చెప్పానంటే, మేఘమండలం మీదకి ఎక్కుతును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో ఏమని రాశాడంటే, పడిపోవటానికి ముందు అతిశయం కలుగుతుందంట, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఈ చెడిపోయి పడిపోయినటువంటి ఈ దూతల గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో కూడా కొంతమంది చెడిపోయినటువంటి వ్యక్తుల గురించి చూపించి, మరి అక్కడ ఏమని రాస్తున్నాడంటే, మానవ ఆలాగు చేయకుందుము, వ్యభిచరించి వారు ఇలా అయిపోయారు కాబట్టి మనం వ్యభిచరించుకోకుండా ఉందాం. వారు విగ్రహారాధన చేసి ఇలా అయిపోయారు కాబట్టి మనం విగ్రహారాధన చేయకోకుండా ఉందాం. వారు దేవుణ్ణి దూషించి ఇలా అయిపోయారు కాబట్టి మనం దూషించి అలాగ అయిపోకుండా జాగ్రత్త చూసుకుందాం. తర్వాత గర్వించినటువంటి లూసిఫర్ పడిపోయాడు, గర్వించినటువంటి మరి ఉజ్జియా పడిపోయాడు. ఇలాగ మనసులో గర్వించినటువంటి వాళ్ళు అందరూ కూడా పడిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పే మాట ఏంటి అని చెప్పానంటే, మనం ఎంత ప్రార్థనా పరుడమైనా, ఎంత భక్తి పరుడమైనా, ఎన్ని కృపావరాలు మనం కలిగి ఉన్నా, ఒకవేళ నీకున్నటువంటి నీ సంఘంలోని ఒకవేళ మంచి ప్రార్థనా పరురాలు అయితే అయి ఉండొచ్చు, కాదని నేను అనను. కానీ నీ ప్రార్థనను బట్టి కానీ, లేకపోతే నీకున్న కృపావరాలు బట్టి కానీ, నీకున్నటువంటి పాటల వరాన్ని బట్టి కానీ నువ్వు అతిశయిస్తే అది చాలా ప్రమాదము. దేవుని వాక్యం ఏం చెప్తుంది అని చెప్పంటే, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేటటువంటి వాడు తగ్గించబడును. చాలా మంది గర్విష్ఠులు పడిపోయినటువంటి వాళ్ళని చాలా మందిని చూసాం. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఆ మాట చెప్తానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. కానీ ఆకాశంలో హెలికాప్టర్లో మరి కరపత్రాలు తీసుకొని గుడివాడ పట్టణం అంతా చిమ్మాడు కే పాల్ గారు. ఎన్టీఆర్ స్టేడియంలో మీటింగులు పెట్టిన సందర్భంలో అలా తిరిగాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈనాడు ఏ స్థితిలో ఉన్నాడో మీరు చూసారా? అలా గర్వించినటువంటి నెబుకద్నెజర్ రాజు చివరికి గట్టి మేసాడు సంగతి తెలుసు కదా మీకు. కనుక
మనం ఎంత భక్తి కలిగి ఉంటే అంతగా మనం దేవుని సన్నిధిలో దేవునికి ఒదిగి లోబడి ఉందాం. పేతురు పత్రికలో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను కూడా చదువుకుందాం. ఏమని రాయబడి ఉంది అంటే, దయచేసి చదువుదాము. 6వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. మరలా చదువుతున్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. మీ క్షేమం కోరి చెప్తున్నాను. ఒకవేళ నీ సంఘంలో నీకు వాక్యం చెప్పే జ్ఞానం ఉంటే ఉండొచ్చు, కానీ దైవ సేవకునికి లోబడి ఉండాలి. కానీ దైవ సేవకుడికి తెలియకోకుండా మీరు ప్రార్థనలు పెట్టి మరి దొంగతనంగా చేస్తే, మీరు దొంగతనంగా చేయట్లేదు, అది దొంగతనంగానే చేస్తున్నారు. దీన్ని కూడా ఒకవేళ మీ పాస్టర్ గారికి తెలిసినా కూడా ఆయన తన మనసులో బాధపడుతున్నాడు. కానీ మీకు మాత్రము ఈ సంగతి తెలుసు కూడా మీతో ఈ సంగతి ఇది ఎందుకు చేస్తున్నాం అనట్లేదు. ఎందుకో తెలుసా? మీ పాస్టర్ గారు తీర్పు తీర్చు దేవునికి అప్పగిస్తున్నాడు మిమ్మలను. మీ మనసు చెడిపోయింది కాబట్టి సంఘానికి వ్యతిరేకంగా, పాస్టర్ గారికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు కనుక ఇప్పుడు మేము ఇన్ని చేసినా కానీ దేవుడు మా మీద కేకీడు రానిలేదు అని చెప్పి మీరు అనుకుంటారేమో. ఆ వచ్చే సమయం వచ్చినప్పుడు నామరూపాలు లేకుండా అయిపోతాం. మనుషులు కోపం వచ్చినా పర్లేదు, కానీ దేవుని కోపం వస్తే చాలా నష్టాన్ని చదువుకోవాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా ఆలోచించుకోండి. ఏ సంఘ విశ్వాసం నాకు తెలియదు, కానీ నీ సంఘంలో నీ పాస్టర్ గారికి నువ్వు అనుకూలంగా నడుస్తూ నీ పాస్టర్ గారికి వ్యతిరేకంగా రహస్యంగా దొంగతనంగా ప్రార్థనలు పెట్టుకోకుండా నీ పాస్టర్ గారికి లోబడి ఉండటం నేర్చుకో. ఇది నీ క్షేమం కోరి చెప్తున్నా నేను. అలా చేయటం, నీ పాస్టర్ గారికి అనుకూలంగా నడవటం నీ క్షేమము. పాస్టర్ గారికి తెలియకోకుండా దొంగ పనులు చేయటం దేవుడు చూస్తున్నాడు, పాస్టర్ గారు చూడకపోవచ్చు. ఒక విషయం చెప్తున్నాను, పాస్టర్ గారు నీ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నీకు క్షేమం. పాస్టర్ గారు నీ మూలను దుఃఖపడితే అది నీకు శాపం. గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దూతలను గురించి చెప్పవలసింది కాబట్టి, వచ్చింది కాబట్టి దానిలో అతిశయించినటువంటి దూతగా ఉంది ఈ ప్రధాన కెరూబుగా ఉన్నటువంటి లూసిఫర్. ఈ మనసులో ఇలాంటి ఆలోచన కలిగి ఏం చేస్తుంది అని చెప్పండి, తను హెచ్చించుకుంది. ఎప్పుడైతే హెచ్చించుకుందో ఏమైపోయిందో తెలుసండి, దేవుని సముఖంలో నుండి పడిపోయింది. ఇలా హెచ్చించుకొని పడిపోయినటువంటి భక్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. తల్లులారా మీకు చెప్తున్నాను, నా మాట వినండి. నీ క్షేమకాలమందు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది కనుక గమనించండి. దేవుని వాక్యాన్ని వాక్యానుసారంగా నడుచుకుందాం. నేను ఒక సేవకుడి చేతి కింద పెరిగినటువంటి వ్యక్తిని. నా పాస్టర్ గారికి చాలా లోబడి ఉన్నా. ఆయన 85 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన సంఘంలో సేవ చేస్తూ వచ్చాడు. నేను సేవకుడు నయ్యి ఉన్నప్పటికీ కూడా ఆయన సేవ చేస్తూ ఆయన చేతి కింద నేను పనిచేసినప్పుడు ఆయన మనస్ఫూర్తిగా నన్ను దీవించి సంఘాన్ని అప్పగించి వెళ్ళాడు. ఆయన నాకు అప్పగించినప్పుడు 80 మంది విశ్వాసులు. ఈనాడు సంఘంలో నుంచి నా వాక్యం ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇంచుమించుగా 100 మంది 150 మంది పైన ఉంటారు. అయినా ఈనాడు నా మందిరం పట్టట్లేదు. దేవుడు ఇంకా నేను ప్రక్కకు పొడిగిస్తాను, తగిన సమయం అని చెప్తున్నాడు. కొంతమంది అనుకున్నారు మేము వెళ్ళిపోతే ఆ సంఘమే లేదని చెప్పానని. కానీ ఒక విషయం చెప్తున్నాను, మీరు లేకపోయినా సంఘం ఉంటది, నేను లేకపోయినా సంఘం ఉంటది. ఎందుకు ఉంటది అని చెప్పాడు, దేవుడు ఉంటాడు కాబట్టి ఉంటది సంఘం. కట్టుకున్నది దేవుడు, ఆయన పిలిచిన ఆత్మలను పిలిచిన దేవుడు ఆయన.
కనుక అలాంటి ఆలోచనలు చేసి మిమ్మల్ని మీరు ఆత్మీయ స్థితిలో పాడు చేసుకుంటే భూలోకంలో మీ ఆత్మీయ స్థితి పతనం అయిపోయినా పర్వాలేదు కానీ మీ ఆత్మ ఘోరమైనటువంటి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళి యాతన పడతారు. అప్పుడు అర్థమవుతుంది పాస్టర్ గారి మాటలు ఎలా ఉండి పాస్టర్ గారు ఎందుకు చెప్పాడు అనేది అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ పూట ఏదో వాళ్ళు ఇచ్చే సందాల కోసం, బియ్యాల కోసం, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నటువంటి ఏసేవలాగా నువ్వు ఒకవేళ బ్రతికితే బ్రతికొండవచ్చు కానీ రేపు జరగబోయేటటువంటి సంభవం మాత్రం ఇదే. జాగ్రత్త. ఆ పడిపోయినటువంటి దేవదూత వెంటనే ఏమైపోయాడు అని చెప్పానంటే సాతానుగా మారిపోయాడు. ఒక ప్రధాన కెరీబుగా దేవుని సముఖంలో ఉండి దేవుని మన్ననలో పొందుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు అని చెప్పానంటే పతనం అయిపోయి పరలోకంలో నుండి పడిపోయి వాడు సాతానుగా మారిన తర్వాత కూడా వాడి గుణం మారక ఎప్పటికీ భక్తులను పాడు చేస్తున్నాడు, ప్రవక్తలను పాడు చేస్తున్నాడు, లోకాన్ని అడవిగా మార్చేశాడు. మనం చూస్తున్నాము కదా. కనుక ఇలాంటి పరిస్థితులు మొట్టమొదటి దూత వాడు ఎప్పుడైతే పడిపోయాడో ఆ ప్రధానత్వాన్ని దేవుడు మిఖాయేలుకి ఇచ్చాడు. మిఖాయేలు పనేంటి అని చెప్పానంటే దేవుని పక్షంగా యుద్ధాలు చేయటం, భక్తుల పక్షంగా యుద్ధాలు చేయటం. మన శోధనలో ఉన్నాం అనుకోండి, మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, శోధకుడిని వెళ్ళగొట్టడం మనకి మన శక్తి చాలలేదు. అప్పుడు మిఖాయేలు దూత మనకు సహాయంగా వచ్చి ఏం చేస్తుందంటే సాతానుని గద్దిస్తుంది. కాబట్టి మిఖాయేలు పని ఏంటి అని చెప్పారంటే దేవుని పక్షాన మరి యుద్ధం చేయటం. దేవుని ఒక సైనికుడిగా ఉన్నాడు ఆయన. తర్వాత మూడో వ్యక్తి ఎవరు అని చెప్పారనంటే గాబ్రియేలు. ఈ గబ్రియేలు సమూహము వీరెవరు అని చెప్పారనంటే వార్తాహరులు. ఇంకొక మాట చెప్పనా, పోస్ట్ మ్యాన్స్ అని చెప్పని కూడా చెప్పొచ్చు. పోస్ట్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉత్తరాలు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటం, ఇక్కడ ఉత్తరాలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటం పోస్ట్ మ్యాన్ పని. మరి గబ్రియేలు దూత యొక్క పని ఏంటి అని చెప్పానంటే దేవుని యొద్ద నుండి మన యొద్దకు మంచి సమాచారాన్ని తీసుకొని రావటం, తర్వాత మనం చేసినటువంటి ప్రార్థనలు దేవుని సముఖానికి తీసుకొని వెళ్ళడం. గబ్రియేలు దూత ఎవరెవరి దగ్గరికి వచ్చిందో తెలుసండి. మరి మనం క్రొత్త నిబంధనలో చూద్దాం ఎవరి దగ్గరికి వచ్చింది అని చెప్పారంటే మొట్టమొదట మరియమ్మ దగ్గరికి వచ్చి ఓ శుభవచనం చెప్పింది. ఏమంటే దయాప్రాప్తురాల నీకు శుభము, నువ్వు ప్రభు వల్ల కృప పొందితివి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటది, నీవు పరిశుద్ధాత్మ వల్ల ఒక కుమారునిగా అంటావు, తర్వాత నీవు అతడు పెరిగి పెద్దవాడైనప్పుడు పరిశుద్ధుడు సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడని చెప్పానని సమాచారం మొట్టమొదట ఆ మరియమ్మ దగ్గరికి తీసుకొచ్చింది. జకరియా ఎలిజబెత్తుల దగ్గరికి వెళ్ళింది. జకరియా మందిరంలోనికి వెళ్ళి ధూపవేదిక దగ్గర ధూపం వేస్తూ ఉండగా ఆ దూత వెళ్ళి జకరియా భయపడవాకు, దేవుడు నీ ప్రార్థన విన్నాడు అని చెప్పాడు. మూడవది మరియ భర్త అయినటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళి నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకున్నట్టుకు నీవు భయపడవద్దు అని చెప్పానని చెప్పింది ఆ గబ్రియేలు దూత. అలాగే కొన్నేళ్ళ దగ్గరికి వెళ్ళింది కూడా గబ్రియేలు దూతే, పౌలు దగ్గరికి వెళ్ళింది కూడా గబ్రియేలు దూతే. మరి పౌలు శేలును పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు వెళ్ళింది కూడా దేవుని దూతే. కనుక గమనించండి, గబ్రియేలు దూత యొక్క పని ఏంటి అని చెప్పానంటే మనం చేసినటువంటి ప్రార్థనలని దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళడం, దేవుని యొద్ద ఆయన మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చినప్పుడు, లేకపోతే మనకి దేవుడు ఏమన్నా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో మనము ఓర్చుకొని నిలబడినప్పుడు ఆయన మనకిచ్చేటటువంటి ఈవులు, బహుమానాలు, వాటిని తీసుకొని వచ్చి చెప్తా ఉంటాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, కొన్నేది నీ ప్రార్థన నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరి అని చెప్పాననేటటువంటి సమాచారాన్ని తీసుకుని వచ్చి బోధిస్తూ ఉంటాడు. అంటే సమాచారాన్ని తీసుకొస్తా ఉంటాడు. వార్తాహరుడు పరలోకంలో సమాచారం భూమి మీద ఉన్న భక్తులకు, భూలోకంలో ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రార్థనలు, విన్నపములు, విజ్ఞాపనలు ఇవన్నీ కూడా దేవుని సముఖానికి తీసుకొని వెళ్ళి దేవునికి విన్నవించటం. ఇది గబ్రియేలు దూత అతని సమూహం యొక్క పని, నిత్య కృత్యములు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా, ఈ సందర్భంలో కూడా దూతలు ఉన్నారు.
మనం చేసేటటువంటి ప్రార్థనలను దేవుని సముఖకు తీసుకొని వెళ్తారు. ప్రార్థన కొరకు దేవుని మాటలు వినండి. మరి మిగిలినటువంటి దూతల పేర్లు అయితే మనకు తెలియదు, కానీ రఘుయేలు అని, అలాగే రఫాయేలు అని చెప్పానని ఇలాంటి పేర్లు ఉన్నాయి. వారు ఎప్పుడూ కూడా దేవుని సముఖంలో ఉండి దేవుని స్తుతిస్తూ ఉంటారు అనేటటువంటిది నానుడు. మరి ఒకవేళ ఏదైనా దాని గురించిన సమాచారం ఏదైనా ఉంటే కేథోలిక్ బైబిల్లో ఉండవచ్చును. అయితే ఇవి పరలోక దూతల యొక్క సమాచారం. రెండవది ఏంటి అని చెప్పానంటే, మరి ఆ 7 సంఘములకు మరి ఆ 7 దీపస్తంభములు అని చెప్పానంటే, 7 దీపస్తంభములు అంటే అవి మరి చూసినట్లయితే అవి దేవుని యొక్క సముఖంలో ఉంటాయి. గతంలో నేను చెప్పాను, మరలా చెప్తున్నాను. అవి దేనితో చేయబడతాయి అని చెప్పానంటే, బంగారంతో చేయబడినటువంటివి. ఆ దీపస్తంభాలు బంగారముతో చేయబడినటువంటివి. బంగారం దేనికి గుర్తు అని చెప్పానంటే దైవత్వాన్ని సూచిస్తుంది. నూనె దేన్ని సూచిస్తుంది అని చెప్పారంటే ప్రార్థనను సూచిస్తుంది. దీపం వెలగాలి అని చెప్పారంటే ఖచ్చితంగా ఏముండాలి అంటే దీపంలో నూనె ఉండాలి. ఈ 7 దీపస్తంభములు అనగా 7 సంఘాలు అని చెప్పాను అంటున్నాడు. కాబట్టి ఆ 7 సంఘాల గురించి తర్వాత నేను చెప్తాను. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని ఉన్నాడు. కుడి చేయి అనే మాటకు అర్థం ఏంటంటే దక్షిణ హస్తము అని అర్థం. సూర్యోదయ దిక్కుగా మనం నిలబడి మనం 2 చేతులను చాపినట్లయితే దక్షిణ హస్తము అనే మాట, మన హస్తం మన కుడి చేయి ఎటువంటిదంటే దక్షిణం పక్కకు ఉంటుంది. కాబట్టి తన కుడి చేయి అనగా దేనికి గుర్తు అని చెప్పారంటే ఆదరణను సూచిస్తుంది. పిల్లలు ఎవరన్నా వచ్చారనుకోండి, ఆప్యాయతగా తన తలని ఎడం చేతితో నిమరం, కుడి చేతితో నిమురుతాం. కాబట్టి ఈ 7 దీపస్తంభములు అని 7 నక్షత్రాలు అని చెప్పానంటే దేవుని యొక్క చేతిలో ఉన్నటువంటి నక్షత్రాలు. ఈ 7 నక్షత్రాలు అని చెప్పానంటే మరి 7 సంఘములకు దూతలు అని చెప్పానన్నాడు. ఈ సంఘము దూతలు ఎవరు అని చెప్పాననగా దేవుని మందిరములో దూతల తరువాత మరి సేవకుడు, దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి సేవకుడు. ఈ సేవకుడు దేవుని ప్రతినిధిగా ఉంటాడు సంఘానికి. ప్రతి సంఘంలో సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు ఎవరు అని చెప్పానంటే దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సేవకుడు వట్టివాడే గాని దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు చిన్న ప్రార్థన చేస్తారు ముందు పాస్టర్ గారు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు, నువ్వు వాడుకో అని ఎప్పుడైతే అన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకునిలోనికి వస్తాడు. అప్పుడు దేవుడు ఈ వినేటటువంటి విశ్వాసులకు, భక్తులకు, మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి వారికి ఆయన తన ఉద్దేశాన్ని దైవ సేవకుని నోటి నుండి సందేశాన్ని ఇస్తాడు. కాబట్టి ఇతను దైవ ప్రతినిధిగా ఉన్నాడు. రెండవది చూస్తే దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఇతడు చేసేటటువంటి పని ఏంటి అని చెప్పానంటే ఒకటి దేవుని వాక్యాన్ని బోధించటం మాత్రమే కాదు, కానీ ఒక సేవకుని దగ్గరికి విశ్వాసులు ఏం చేయాలి అని చెప్పంటే తన అవసరతలు, తన బలహీనతలు, తన ఇరుకు ఇబ్బందులు, తన కుటుంబ సమస్యలు అన్ని సేవకుని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు సేవకుడు ఏం చేస్తాడు అని చెప్పానంటే సంగమ పక్షాన ఈ యొక్క సమస్యను దేవుని దృష్టికి తీసుకొని వచ్చినటువంటి సేవకుని దృష్టికి తీసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి ఫలానా విశ్వాసికి ఇలాంటి సమస్య వచ్చింది, లేకపోతే ఫలానా వ్యక్తికి ఇలాంటి సమస్య వచ్చింది, దీని కొరకు ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ వ్యక్తికి సహాయం చేయమని. ఒకటి పాస్టర్ గారు చెప్పేసి ఆయన చూసుకుంటాడు అనుకోబాకండి. ప్రార్థన చేయవలసిన బాధ్యత మీకుంది. మీ పక్షాన మీకు తోడుగా సేవకుడు మరి విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి
విన్నవిస్తాడు. కాబట్టి సేవకుని ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు కనుక మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సంఘంలో ప్రార్థన చేయగలిగినటువంటి విశ్వాసులు చెప్పుకుంటారు, కానీ విశ్వాసులకు తెలిసిన తర్వాతే సేవకులకు తెలుస్తుంది. కానీ సేవకులకి ముందు తెలియాలి. సేవకులు సంఘానికి అనౌన్స్మెంట్ చేసి పలానా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అన్నారు. కానీ మా సంఘంలో ఒక విశ్వాసి ఇలాగే ఆ విశ్వాసులకి చెప్పి విశ్వాసుల చేత ప్రార్థన చేయించుకుంది. అసలు నాకు తెలియదు ఆ సంగతే. ఒక రోజున వచ్చి పాస్టర్ గారు పలకరించడానికి రాలేదు. పాస్టర్ గారు మేమేమైపోయినా అంతే. ఏమైపోయాం? ఇప్పుడు సేవకుడికి ఆ విశ్వాసం నాకు చెప్పక మునిపే, సంఘంలో వచ్చి సాక్ష్యం చెప్పక మునిపే ఇంకొక విశ్వాసి వచ్చి పలానాకి ఇట్టు వచ్చిందంటయ్య గారు ప్రార్థన చేయమని చెప్పింది. నువ్వు చెప్పొచ్చు కదా? నువ్వు చెప్పుకోకుండా ఆ విశ్వాసి నాకు చెప్పిందంటే ఆ విశ్వాసికి తెలిసినంత మాత్రాన సేవకుడికి తెలియదయ్యా. సంఘంలో నేను అప్పుడే అనేసాను, నువ్వెప్పుడైనా ఫోన్ చేసి నాకు ఇది బాగోలేదు అని చెప్పని ఎప్పుడని చెప్పావా? సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు చెప్పుకుంటున్నారు, విశ్వాసులు ప్రార్థన చేస్తారు. నువ్వు నాకు ప్రార్థన చేయమని చెప్తే, నేను నీ ఇంటికి రాకపోతే, నీకు ప్రార్థన చేయకపోతే, లేకపోతే సంఘంలో పలానాడు బాగోలేదని ప్రార్థన చేయండి అని చెప్పి అనకపోతే, అప్పుడు పాస్టర్ గారు నన్ను గురించి పట్టించుకున్నాడా? పాస్టర్ గారికి నేనంటే లెక్క ఉందా అని చెప్పాననే మాట అన్నాడు. పాస్టర్ గారికి నువ్వు లెక్క ఉండటం కాదు, అసలు దేవుడు నీకు లెక్కలో ఉన్నాడా? సేవకుడు నీకు లెక్కలో ఉన్నాడా? ఆలోచించండి ఒకసారి. కనుక సేవకుడు ఎందుకు ఉన్నాడు అంటే దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సేవకుడు ఎవరి చేతిలో ఉన్నాడు అని చెప్పానంటే దేవుని కుడి చేతిలో ఉన్నాడు. 7 సంఘాలకి దూతలు అని చెప్పాననగా 7 సేవకులు అంటే ఎఫెసు సంఘానికి ఉన్న పాస్టర్ గారికి, మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. తర్వాత రెండవది మరి స్వర్ణ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారికి ఉత్తరం రాస్తాం అని చెప్పానంటే సంఘం అందరికీ రాసినట్టే. ఏమండి, పూర్వదినాల్లో ఉత్తరాలు వచ్చేవి. ఆ ఉత్తరాలు ఏమని రాసేవాళ్ళు అని చెప్పారంటే ఇంటి యజమానికి ముందు రాసేవాళ్ళు. మహారాజశ్రీ మరి రాజమాన్య పూజలైన, లేకపోతే గౌరవనీయులైన, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి రీతుల్లో రాసి మరి తర్వాత సంఘంలో ఉన్నటువంటి అంటే ఇంట్లో ఉన్న ఫలానా వాళ్ళు బాగున్నారా, మరి కుటుంబం అందరూ బాగున్నారా, మీరందరూ బాగున్నారని నేను తలుస్తున్నాను, మరి ఇక్కడ నేను బాగానే ఉన్నాను అనేటటువంటి ఉత్తరాలు రాసేవాళ్ళు. కానీ వాళ్ళ ఉత్తరాలు లేవు, ఫోన్లో చేసినాయి. కాబట్టి ఫోన్లో కూడా ముందు మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం మాట్లాడేసి తర్వాత కుటుంబస్తులు అందరూ బాగున్నారా అని చెప్పి అడుగుతున్నాం. అంటే ఒక సంఘ సేవకుడికి ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం ఎవరికంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ సంబంధించింది అది. కాబట్టి దేవుని సేవకుడు మరి దూతగా చెప్పబడ్డాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పేతురుని సంఘపు దూతగా రాశాడు. ఇంకొక మాట చదువుదామా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒకసారి చూద్దాము. 16వ వచనములోనే ఏమని రాస్తున్నాడు? సంఘముల కోసము. విన్నారండి? లేకపోతే సంఘం మీద అని చెప్పాను రాశాడు. పుట్టినట్లో చూడండి, సంఘం మీద అని ఉంది, సంఘముల మీద అని రాస్తుంది. అయితే ఇక్కడ ఏమని రాశాడు అని చెప్పండి? సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఇప్పుడు ఎవరి ఈ దూత? యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను. తర్వాత ఇంకొక అర్థం కూడా వస్తుంది. పద్మాసు దీపానికి యోహానుని తీసుకొని వెళ్ళి మొత్తం ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులన్నీ చూపించినప్పుడు మరి ఆ దూతకి నమస్కారం చేశాడు యోహాను. నమస్కారం చేసినప్పుడు ఆ దూత ఏమందంటే అక్కడే చూద్దాము. వద్దు సుమి, నేను నీ వంటి వాడనే గనుక నీవు నేను ఇద్దరము కలిసి దేవునికి మాత్రమే నమస్కారం చేద్దాం అని ఆ దూత యోహానుతో చెప్తుంది. 9వ వచనంలో చూస్తే అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయమని చెప్పెను. కొంతమంది పాస్టర్ గారు ఉన్నారు,
విశ్వాసులు వచ్చి కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే విశ్వాసులు వచ్చి పాస్టర్ గారి కాళ్ళు కడుగుతారు. నా కాళ్ళు కూడా మొక్కేవాళ్ళు ఉన్నారు. అమ్మమ్మ అలా చేయొద్దు, నేను కూడా మీలాంటి మనిషినే. మరి దేవుని నీవైనా నేనైనా దేవునికి మాత్రమే మొక్కాలి తప్ప, దేవుని మాత్రమే ప్రార్థించాలి తప్ప మనుషులకు మనం మొక్కకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళు మానేశారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి సేవకులు ఎవరైనా మొక్కించుకునే వాళ్ళు ఉంటే మొక్కించుకోవటం మానేయండి, అది తప్పు. మనం కూడా మానవులమే. దేవుడు ఎన్నుకున్నంత మాత్రం మనం దేవుళ్ళము కాదు. యోహానేయులు దేవదూత, పరిశుద్ధుడైనటువంటి దేవదూత పాదాల మీద పడితేనే ఆయన ఒప్పుకోలేదు. నీతోనూ నీతోటి సేవకులతోనూ నీతోటి ప్రవక్తలతోనూ దేవుని వాక్యం బోధించే వారితో నేను సహదాసుడు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి సంఘపు దూతకి ఇలా రాయము అని చెప్పానంటే, సంఘపు దూత అనగా సంఘంలో ఉన్నటువంటి సేవకుడు. అలా 7 సంఘాలకి 7 దూతలు అని చెప్పన్నాడు. అంటే 7 దూతలు అనగా 7 సేవకులు. ఆ 7 సేవకులు మరి ఎవరు అని చెప్పానంటే, దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలు. తర్వాత ఇప్పుడు దీపస్తంభాలను గురించినటువంటి వివరణ ఇస్తున్నాను. 1, దీపస్తంభము దేనితో చేయబడాలి అని చెప్పానంటే, అది బంగారముతో చేయబడినదై ఉండాలి. దానికి ప్రమిదలు ఉండాలి. ఆ ప్రమిదల్లో ఏం చేయాలి అని చెప్పారంటే, నూనె పోయాలి. నూనె అంటే చాలా అర్థాలు వస్తాయండి. నూనె అనగా ప్రార్థన, నూనె అనగా స్వస్థత, నూనె అనగా అభిషేకము, నూనె అనగా సిద్ధపాటు. ఆయా గ్రంథాలలో వీటికి ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలకు సంబంధించినటువంటి వాక్యాలు ఉన్నాయి. మరి మత్తయి సువార్తలో చూస్తే బుద్ధి లేని కన్యకల గురించి రాశాడు. ఏమని రాశాడు అని చెప్పానంటే, వారి నూనె లేనందున వారు మిగిలిపోయారు అని చెప్పి రాశాడు. రెండవది అభిషేకము. 24వ కీర్తనలో అంటాడు, 23వ కీర్తనలు అంటాడు దావీదు, నూనెతో నా తల అంటి ఉన్నావు. రాజులను అభిషేకించాడు సమూయేలు. దేంతో అభిషేకించాడంటే నూనెతో అభిషేకించాడు. 133వ కీర్తనలో కూడా ఈ మాట రాశాడు, తల మీద పోయబడి ఆరోను గడ్డము గుండా గాని అతని అంగీలు అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలముతో సమానం అని చెప్పానని దేవుని వాక్యం చెప్తున్నాడు. తర్వాత ఇంకా పేతురు పత్రికలు, యాకోబు పత్రికలోకి వెళ్తే యాకోబు పత్రికలు ఏమన్నాడంటే, మీలో ఎవరైనా రోగిగా ఉంటే సన్న పెద్దలను పిలిపించి ప్రభువునా నూనె రాసి ప్రార్థన చేయండి అని చెప్పని చెప్తున్నారు. చాలా మంది అంటారు కొబ్బరి నూనె రాస్తే స్వస్థతలు వస్తాయా అని. ఈ మాట అంటున్నటువంటి వారికి అసలు వాక్యాలు చదువుతున్నారా, వాక్యాలు చదువుకోకుండానే చేస్తున్నారు, మరి ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నారు అర్థం కాదు. యేసు ప్రభు రోగులకు కూడా నూనె రాసి ప్రార్థన చేసినట్లుగానే ఉంది. యాకోబు పత్రికలు కూడా నూనె రాసి ప్రార్థన చేయమనే ఉంది. అలాగే ఇంకా చూస్తేనమ్మా, దయచేసి గమనించండి, మనము 1 కేజీ కొబ్బరి నూనె తెచ్చుకొని ఆరోగ్యం బాగోకపోతే ఒంటి నిండా రాసుకోండి, తగ్గుద్దేమో చూద్దాం. కానీ అనారోగ్యం వచ్చినప్పుడు ఆ సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు నొసటి మీద నూనె రాసి లేకపోతే తల మీద నూనె పోసి ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి స్వస్థత, అది కూడా శీఘ్రంగా స్వస్థత రావటం అనేటటువంటిది నా అనుభవంలో నేను నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చిన సందర్భాలు మా సంఘంలో జరిగినటువంటి కొన్ని సంభవాలు మీకు చెప్తాను. ఈనాడు కూడా అలా ఉన్నారు, కానీ పూర్వం ఉన్నటువంటి స్త్రీలకి ఈ మందులు, హాస్పిటల్లో డాక్టర్లు తెలియదు. ఇది 40 సంవత్సరాల నాటి సంగతి మీకు చెప్తున్నాను. ఒక వ్యక్తికి అర్ధరాత్రి కాడ కడుపులో నొప్పి వస్తే ప్రార్థన చేసినటువంటి నూనె ఇంట్లో ఉంటే ఒక మూత నూనె తీసుకొని ఏసు రక్తం అంట నీళ్లలో పోసుకొని అవి తాగేస్తే 1 అరగంటలోనే ఆ అమ్మాయి కడుపులో ఉన్నటువంటి విపరీతమైనటువంటి నొప్పి తగ్గిపోయింది. కొబ్బరి నూనెకి నొప్పి తగ్గుద్దా అని చెప్పానంటే, కొబ్బరి నూనె అని ఇంకొక నూనె అని కాదు, విశ్వాసం ద్వారా స్వస్థత కలుగుతుంది. ప్రభువు చెప్పిందే మేము చేస్తున్నాం. నూనె రాసి ప్రార్థన చెయ్యి అన్నాడు. వారికి నూనె రాసి ప్రార్థించనని కూడా రాశాడు. చదువుకోండి, సువార్తల్లో ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నూనె అనగా 1 ప్రార్థన. ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను. దీపస్తంభము అనేటటువంటి మాట
అది ఎక్కడ ఉంటుంది అని చెప్పానంటే, దీపస్తంభము అంటే సంఘము. 7 దీపస్తంభములు అని చెప్పానంటే 7 సంఘాలు. 7 నక్షత్రాలు అంటే 7 సంఘ దూతలు. ఇప్పుడు ఈ యొక్క దీపస్తంభాలులో ఈ దీపస్తంభాలు ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలములో ఉండాలి. గతంలో మీకు చెప్పాను పోయిన ఎపిసోడ్లో, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో సూర్య చంద్ర నక్షత్రాలు వెలుగు ఉంటుంది. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేపాటికి దీపాలు వెలుగు ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేపాటికి దేవుని మహిమ ఉంటుంది. కనుక దీపాలు కూడా ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలంట ఆ పరిశుద్ధ స్థలంలో, దేవుని మందిరంలో, లేకపోతే దేవుని ప్రత్యక్ష గుడారంలో. ఆ దీపాలు ఎక్కడ ఉండాలి అంటే ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలంలో ఉండాలి. దీపం అంటే 2 అర్థాలు వస్తాయండి. వాటిలో ఒకటి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపాన్ని వెలిగించేటటువంటిది ఏంటి అని చెప్పానంటే, ఒకటి మరి నూనె ఉండాలి, రెండవ దానిలో ఒత్తి ఉండాలి. ఈ ఒత్తి అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి శరీరము. ఇంకోటి మరి దానిలో నుండి వెలుగు రావాలి. మనం చూస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని చెప్పి అన్నాడు. మత్తయి సువార్తలోనికి వెళితే అక్కడ ఏమన్నాడంటే, ఎల్లప్పుడూ మీ దీపములను మీరు వెలుగుచుండనీయుడి అని చెప్పని రాశాడు. మీ దీపములను మీరు వెలుగుచుండనీయుడి. ఎప్పుడు కూడా మన దీపాలు వెలుగుతూ ఉండాలి. అంటే సంఘం ఎప్పుడు కూడా దీపస్తంభము అంటే అది సంఘము అన్నాడు కాబట్టి సంఘం ఎప్పుడు ఎలా ఉండాలి అని చెప్పంటే వెలుగుతూ ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉండాలంటే వెలుగుతూ ఉండాలి. ఆ విశ్వాసులు వెలుగుతూ, ఆ సంఘము వెలుగుతూ లోకానికి వెలిగించేదిగా ఉండాలి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏమని రాశాడంటే, ఎవడైనా దీపం వెలిగించి దాన్ని కొంచెం కింద కానీ మంచం కింద కానీ ఎవడు పెట్టడు కదా. చూడండి, క్షమించండి, 5వ అధ్యాయంలో 15వ వచనంలో చూస్తే, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ఇక్కడ దాని వివరణ ఇచ్చాడు. అదేంటంటే దీపస్తంభం అంటే మనుషులు మీ సత్క్రియలను చూచి, మనుషులు అంటే ఏం చూస్తారంటండి, మనం చేసే మంచి పనులు, సత్క్రియలను చూస్తారు. అది చూసినప్పుడు మనం ఎలా కనబడాలి అని చెప్పానంటే మనలో ఉన్నటువంటి సత్క్రియలు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. కనుక అది ఇంటనున్న వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదమే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ ఎదుట మీ మెలుగు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలుగు అని చెప్పానంటే సత్క్రియలు అని చెప్పానని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. దీపం వెలిగించి ఒక మాట అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పని చెప్తున్నాడు. మనం ఎలా ఉంటున్నామని చెప్పానంటే వెలిగే దీపాల్లాగా వండుకోకుండా ఆరిపోయే దీపాల్లాగా ఉంటున్నాం మనం. 119వ కీర్తనలో దావీదు అంటాడు ఒక మాట, మరి నేను పొగసూరినటువంటి దివిటి వలె ఉన్నాను అంటాడు. చూడండి ఒకసారి మాట, 119వ కీర్తన 'ఏమని రాశాడు అని చెప్పానంటే, నేను పొగసూరినటువంటి సిద్ధి వలె ఉన్నాను అని చెప్పానని మాట వాడతాడు. ఎక్కడని చెప్పానంటే చూడండి, 83వ వచనంలో, నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని, అయినను నీ కట్టలను నేను మర్చిపోను. పొగ తగిలేటటువంటి సిద్ధి అని చెప్పారంటే అది కూడా దీపమే.
అలా ఉన్నాను అని చెప్పానంటే దావీదు జీవితంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని అవిధేయతలు ఉన్నాయి, కొన్ని పాపాలు ఉన్నాయి గనక అతనికి దేవుడు దర్శన రీతిగా చూపించినప్పుడు అది ఎలా ఉందని చెప్పానంటే పొగ తగులుతున్నటువంటి సిద్ధవలి. కొన్ని మన దీపాలను చూస్తాం, ఈరోజు దీపాలు లేవు కాబట్టి కొంతమందికి పిల్లలకి అర్థం కాదు. ఆ దీపాలకి ముందేం చేసేవాళ్ళు అంటే దీపం లోపల నూనె పోసి ఒత్తి వెలిగించి దానిపైన ఒక గ్లాస్ పెట్టేవాళ్ళు, దీపం ఆరిపోకుండా. ఆ గ్లాసు దానికి దీపం ఆరిపోకుండా సెక్యూరిటీగా ఉంటుంది. దానికి ఒత్తి సరిగా లేకపోతే ఏమవుతుంది అని చెప్పానంటే అది పొగసూరిపోతుంది. దీపం లోపల వెలుగుతానే ఉండదు కానీ బయటకు మొత్తం దాని వెలుగు కనబడుకోకుండా పొగసూరిపోతుంది. అదేంటి అని చెప్పానంటే బయటికి లోపల వెలుగుతున్నా గానీ పొగసూరిపోవటం అని చెప్పానంటే అర్థం ఏంటి అని చెప్పానంటే అవిధేయతలు, పాపములు, దోషములు, అతిక్రమములు ఇవన్నీ కూడా ఆ పొగసూరిపోయినట్లుగా మన వెలుగుని బయటికి రానిపోకుండా చేస్తున్నాం. అందుకని అంటాడు, ఒకటి దీపస్తంభము, అది ఎవరు అని చెప్పానంటే సంఘము, లేకపోతే విశ్వాసం సూచిస్తుంది. దాని లోపల నూనె పోయాలి. నూనె అంటే అర్థం ఏంటి అని చెప్పారంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. విశ్వాసులు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ముఖం ప్రకాశిస్తూ ఉంటది. విజయవాడలో భవానీపురంలో కొండ మీద కాట్మల్ జాన్ గారు అని ఒక దైవజనుడు ఉండేవాడు. యేసుక్రీస్తు వారి 40 దినాలు ఉపవాస దినాలు జరిగేటప్పుడు ఆయన ఒక గదిలోనికి వెళ్లి తలుపు వేసుకుని 40 రోజులు కూడా ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ మంచి శుక్రవారం రోజున ఆయన దేవాలయం నుంచి బయటకు వస్తుంటే విశ్వాసులందరూ రకరకాల వాయిద్యాలు పట్టుకొని రెడీగా ఉండేవాళ్ళు. ఆయన బయటికి రాగానే ఆయన ముఖము దేవదూత ముఖం వల్లే ప్రకాశిస్తూ ఉండేది. అందరూ కలిసి దండి యేసు మరణమాయి కొండలన్నీ బద్దలాయి అని పాట పాడుతుంటే ఆయన భూమి మీద లేకోకుండా గజమెత్తున ఆత్మ ఆయన్ని లేపుతూ ఉంటే ఆ కమ్మెలు పట్టుకొని, గుమ్మం యొక్క కమ్మెలు పట్టుకొని ఆ ఆత్మ గాల్లో నాట్యం చేస్తూ ఉండేది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అలా దైవజనుడు అలా ఉండేవాడు. కనుక నిత్యము నీవు అభిషేకంతో నిండి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. అలా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీ దీపం వెలుగుతూ ఉంటది. ఇది వ్యక్తి సంగతి చెప్తున్నాను, విశ్వాస సంగతి చెప్తున్నాను. రెండవది, సంఘంలో కూడా సంఘం వెలిగించబడటము, వెలుగుతా ఉండటం అంటే అర్థం ఏంటి అని చెప్పానంటే సంఘము ఆత్మీయ కృపావరాలు కలిగినటువంటిదిగా ఉండాలి. రెండవది ఏంటి అని చెప్పానంటే సంఘం ఎప్పుడు కూడా వెచ్చగా ఉండాలి. దీపం దగ్గరికి వెళ్ళి చేయబెట్టండి, కాలుతుందా లేదా, అలాగే వెట్టగలిగినటువంటి సంఘముగా ఉండాలి. మూడవది, ప్రకాశవంతంగా వెలిగేటటువంటిది అయి ఉండాలి. అలాగూ మరి సంఘము కూడా వెలుగుతూ ఉండాలి. మరి కుంచనపల్లి ఇస్రాయేల్ గారు రాశాడు, ఏమని రాశాడు అని చెప్పానంటే ఆయన రాసినటువంటి మాట ఏంటంటే సంఘం అంట సాక్ష్యమిచ్చే సంఘమే జీవించే సంఘము, జీవించే సంఘమే సాక్ష్యమిచ్చు సంఘము, సాక్ష్యము సహవాసము, సౌఖ్యము విశ్వాసము, సిలువ సలువ పందిరులో వర్తిల్లాలి అని చెప్పాను. ఓ సోదరా ఓ సోదరి అనేటటువంటి పాట చూడండి, మీరు చూస్తే దానిలో ఈ వచనాలు రాయబడి ఉంటాయి. సంఘం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. అందుకని మనం కూడా పాడుతూ ఉంటాం, ఆత్మాదీపమును వెలిగించుము అనేటటువంటి పాటలు పాడుతూ ఉంటాం. నేను రాసిన పాట కూడా ఒకటి ఉంది, ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుము యేసయ్యా. మొట్టమొదటి వచనంలోనే ఉంది ఒక మాట, నూనె లేని దీపం వలె ఉన్నాను దేవా, ప్రార్థననే నూనెతో నన్ను నింపుము యేసయ్యా. నూనె లేకపోతే దీపం ఆరిపోతుంది. దీపం ఎప్పుడైతే ఆరిపోయిందో ఆ వెలుగున్నటువంటి స్థలంలో చీకటి ఉంటుంది. కనుక మనం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. వెలగటమే కాకుండా మనం ఏం చేయాలంటే అనేక మందిని వెలిగించే వారంగా ఉండాలి. ఒక దైవజనుడు అన్నాడు, మంటలు రేపు మహిమ స్వరూప వాక్య వెలుగు వలన మొదట నేను మండిన గాని ఇతరులను మండిస్తాను. నువ్వే మండకపోతే ఇతరులను మండిస్తావు. మరి మా అమ్మమ్మ గారు ఒళ్ళి పద్మమ్మ గారు బ్రతికున్న దినాల్లో పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తిని 4 పరిశుద్ధాత్మ లేని వ్యక్తుల మధ్య కూర్చోబెట్టి ఈ 5 కలిసి మీరు ప్రార్థన చేయండి. ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పరిశుద్ధాత్మ లేని వారి మధ్య నిలబెట్టి ఇంకొక 5 కలిసి ప్రార్థన చేయండి. ఇలా చేస్తే ఆ వ్యక్తి యొక్క పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళను కూడా తాకి సంఘమంతా కూడా ఆత్మతో నింపబడి
బగ్గును మండుతూ ఉండేవాళ్ళు. దేవుని బిడ్డలారా, కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మ కృపావరాలంటే ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. సరే, ఒకళ్ళ సంగతి మనకు అనవసరం. కానీ దేవదాసయ్య గారు చెప్పిన మాట కానీ ఈ మధ్య కాకినాడలో సేవ చేస్తున్నాడు యేసురత్నం గారు అని చెప్పానని ఆయన కూడా చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ భాషలు కృపావరము సంఘము కలిగి ఉండాలని యేసన్న గారు కూడా చెప్పాడు అన్నమాట. కాబట్టి ప్రతి సంఘము కూడా ఆయన పాటలు కూడా రాశాడు. ఏమని రాశాడంటే, ఆత్మల భారము, ఆత్మాభిషేకము, ఆత్మవరములు కలిగిన సంఘమే మహిమ కలిగిన సంఘం అని చెప్పానని. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశంలో నిలిచున్నటువంటి ఈమె ఎవరు అనేటటువంటి పాటలో రాశాడు వచనాన్ని. కనుక గమనించండి, దేవుని వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీవు కూడా వెలుగుతూ ఉండాలి. అందుకని అంటున్నాడు, 1 7 నక్షత్రాలను గుర్చిన మర్మం అన్నాడు. రెండోది ఏంటి అని చెప్పానంటే, ఆ 7 సంఘాలకి 7 నక్షత్రాలు 7 సంఘపు దూతలు అన్నాడు. రెండవది చూస్తే ఆ 7 దీపస్తంభములు ఏంటి అని చెప్పానంటే, ఆ దీపస్తంభాలు 7 సంఘాలు అన్నాడు. ఇప్పుడు గతంలో నేను ఈ 7 దీపస్తంభం మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగానే మాటను గురించి మీకు వివరించాను నేను. మరి ఈ మాట మరలా ఇప్పుడు ఆ విషయాన్ని మనము ప్రస్తావించవలసిన అవసరం లేదు. మళ్ళా రెండోది ఏంటి అని చెప్పారంటే, 2వ అధ్యాయం ప్రారంభంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన ఆధిక్యతను గురించి ఎఫెసు సంఘానికి బోధిస్తూ 7 దీపస్తంభముల మధ్య సంచరించుచు 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని ఉన్నటువంటి వాడు చెప్పు సంగతులు ఏవనగా అనే మాటను రాశాడు. దేవుని చిత్తం అయితే వచ్చేటటువంటి ఆ ఎపిసోడ్ లో 2వ అధ్యాయంలో ఈ వాక్య వివరణ గురించి ఎఫెసు సంఘాన్ని గురించి చెప్తాను. మీరు కూడా ఆ సంఘాన్ని గురించి చదువుకోండి. మరి నేను కూడా దాని గురించి మీకు సవివరంగా తెలియజేస్తాను. మీకు ఒకవేళ ఏదైనా డౌట్లు ఉన్నా లేకపోతే ఆత్మీయంగా ఈ వాక్యం మీకు మరి ఆశీర్వాదం కలిగిస్తే ఆ యూట్యూబ్ లో మీరు తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రము మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలా చేస్తే మన ఛానల్ యొక్క ఇది పెరుగుతుంది మనకి. మరి పెరిగినప్పుడు మనం ఇంకా ఇది మన ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా, లేకపోతే ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే వాక్యాన్ని చూడటానికి వారికి కూడా మనం అవకాశం కల్పించినటువంటి వారు అవుతాము. కనుక ఈ మాటలు నేను ముగిస్తున్నాను. వింటున్న మీ అందరూ మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మరి మనము మీ ఛానల్ పెంచుకుంటూ వెళదాం. మరి ఈ ఛానల్ వస్తున్నటువంటి వాక్యాలన్నీ కూడా వినండి. మరి మీ తోటి స్నేహితులకు, రక్త సంబంధులకు, లేకపోతే మీ తోటి విశ్వాసులకు, సేవకులకి ఈ యొక్క యూట్యూబ్ ని మీరు పరిచయం చేయండి. పవర్ స్వరము అనేటటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ మీరు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మరి మరొక ఎపిసోడ్ మరలా తిరిగి కలుసుకుందాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, నీకు స్తోత్రాలు. నాయనా, విన్న మాటలను బిడ్డల హృదయాల్లో భద్రపరచు. ఈ వాక్యం నేను కాదు ప్రభువా చెప్పింది, నీవే చెప్పినావు. కాబట్టి ఈ వాక్యం వారి హృదయాల్లో ప్రభువా ఫలించి వారు ఆత్మీయంగా అభివృద్ధి పొందుచు మీరు అక్కడ కొరకు సిద్ధపడేటటువంటి వారు వింటూ సహాయం చేయి. వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఎవరైనా అనారోగ్యవంతులుంటే దయతో వారిని ప్రభువా మీరు ముట్టి నాయన మీరు స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేయండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, వారి కుటుంబ సమస్యల నుంచి విడుదలనివ్వండి. మీరే కృప చూపి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుని స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక.